ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్నమే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి. అయితే ఇందులో 5 గ్రహాలు మనకి షష్టగ్రహ కూటమితో అవుతుంది, కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు. శని, రవి, బుధుడు, శుక్రుడు, రాహు మేనంలో ఉంటూ, ఈ యొక్క చంద్రుడు 4 రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు. అదేవిధంగా కుజుడు కర్కాటకంలో 3వ తేదీ నుంచి ఉంటున్నాడు, ఏప్రిల్ 3 నుంచి. ఆయనకు 2 నెలల 15 రోజుల పాటు ఉంటాడు. కన్యారాశిలో కేతువు, గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. మనకి విశ్వవసునామ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం. మేషం వారికి అందరికీ ఉన్న భయం ఏంటంటే, ఏమంటే ఏలినాడు శని వచ్చేసింది. ఏమీ భయపడకండి. ఏలినాడు శని వస్తే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా గ్రంథంలో మనకి జ్యోతిష్శాస్త్ర గ్రంథాల్లో ఏలినాడు శని వస్తే ఏమీ పనికి రాకుండా పోతాడు మనిషి. ఎందుకు పనికి రాకుండా పోతాడని ఎక్కడా లేదు. స్లో అవుతాయి పనులంతే. కాస్త 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి, కాస్త ఖర్చులు ఉంటుంటాయి. ప్రతి ఖర్చు మీరు పెట్టండి, దోషం పోతుంది. ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయండి, అంతేగాని ఏలినాడు శని వచ్చేసిన భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా నూనె దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, ఏదైనా శివాలయంలో నూనెని చక్కగా శివారాధనకి, శివుడికి దీపారాధన కోసం ఇవ్వండి. ఆటోమేటిక్గా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు. లేదా విష్ణు ఆలయానికి ఇవ్వండి, తప్పేం లేదు. అమ్మవారి ఆలయంలో ఇవ్వండి, పోనీ మీకు అమ్మవారి ఇష్టమైతే ఎవరికైనా ఇవ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ధనస్థానంలో గురువు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 4వ స్థానంలో కుజుడు నీచ పొందుతున్నాడు. ఈ నెల 3వ తేదీ నుంచి ఇక్కడ 2 నెలల 3 రోజులు ఉంటాడు దాదాపుగా. అయితే ఈ 4వ స్థానంలో కుజుడు నీచ పొందుతున్నందుకు ఇక్కడ కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త వహించాలి. ఏమిటది? ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి పక్కకు పెడితే, తల్లిగారి ఆరోగ్య విషయంలోని, అలాగే మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్లకుండా ఉండడం. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎక్కువగా ఈ భూమికి సంబంధించిన, అంటే రియల్ ఎస్టేట్ చేసేవారు, అదేవిధంగా రైతులు కొంతమంది చూడండి, టైమింగ్ సరిగ్గా చూసుకోకుండా మనకి విత్తనాలు వేసేటప్పుడు కానీ, అంటే పంటలు కొంచెం వర్షం రాబోతుంది అన్నప్పుడు కొంచెం చూసుకొని తీయాలి. ఎందుకంటే సహజంగానే ఈ 2-3 నెలలు కూడా అకారణంగా వర్షాలు, అకాలంలో అంటే అసలు కాలానికి విరుద్ధంగా వర్షాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇందులో మరలా మీకు ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు, భూములు కొనుగోలు చేయడం, అమ్మడం, కొనుగోలు చేసే విషయాల్లో కావచ్చు, కొన్ని సందర్భాల్లో చంద్రుడు నీచంలో ఉన్నప్పుడు, కుజుడు నీచంలో ఉన్నప్పటికీ చంద్రుడు వచ్చి చేరుతున్నప్పుడు కేంద్ర స్థానాల్లో బాగుంటుంది. ఎప్పుడు 1వ తేదీ, 6-7 తేదీలు, అదేవిధంగా 13-14 తేదీలు, 21 నుంచి 24 తేదీలు ఈ నెలలో. ఆ టైంలో కుజుడు మంచి ఫలితాలు కూడా ఇస్తాడు నీచభంగ రాజయోగం వల్ల. అలాగే వివాహ ప్రయత్నాలు కొంతవరకు సమకూరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం కూడా సమకూరుతుంది. ఉద్యోగాల కోసం మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే వేరే దేశానికి, వేరే రాష్ట్రానికి, ఆ రకంగా. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గాదేవిని మరియు సూర్య భగవాను ఎక్కువ ఆరాధించండి. ఎందుకంటే మీకు సహజంగా ఈ నెల ఏప్రిల్ 14వ తేదీ నుంచి రవి రాశిలోకి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడి నుంచి ఉపాసనా స్థానం బలపడుతుంది. అంటే మీరు ఏదైనా ఒక ఉపాసన తీసుకొని చేశారనుకో, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి, మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే, రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం, గోశాలకు వెళ్ళడం చేయండి.
మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులున్నా, ఏ ఏలినాటి శని వస్తున్నా, ఎటువంటి ఉన్నా కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నా దాని ప్రభావం మీ మీద అసలు పడదు. ఒకటి. ఇంకోటి, ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో. మనకి గతంలో చెప్పుకున్నాం, క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం. అలాగే జరిగింది కూడా, ప్రతిది గొడవలు గొడవలు. విశ్వవసునామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు, తగ్గుతుంది, పంటలు చక్కగా అవుతాయి. అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి. కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వవసునామ సంవత్సరం నుంచి. అదేమిటి అంటే, మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని, షాహాద్ అని, సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి. అంటే ఏమిటంటే, విహాద్ అంటే మేము వైష్ణవులము, షాహాద్ అంటే మేము శాక్తీయులము, సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది, అందరూ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు, శైవారాధకులు కావచ్చు, విష్ణు ఆరాధకులు కావచ్చు, శక్తి ఆరాధకులు కావచ్చు, గానాపత్యుల్ని కావచ్చు, వాళ్ళని గౌరవిస్తారు, వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని కించపరచరు. కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో, మీనంలోకి రాకముందే దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది, ఒక 2 నెలల ముందు నుంచే. ఏప్రిల్కి, ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుద్ది. అయితే ఈ 2.5 సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో. ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా. ఎందుకు అంటే, దీనివల్ల ఒక కనువిప్పు. అరే అరే, అనవసరంగా నేను విష్ణువునే ప్రార్థిస్తాను, లేకపోతే నేను శివుణ్ణే ప్రార్థిస్తాను, లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను, తప్పేం లేదు. మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది. కానీ ఇది తలుచుకుంటూ, ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్దేశించడం, లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకులు నిర్దేశించడం, ఈ ధోరణి నుంచి, ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మీన రాశిలో ఉండడం వల్ల. ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది. అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ రావడము, కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యం రావడం, అకారణంగా వర్షాలు, అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు. అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే, ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు, కానీ అలా ఏమీ రాదు, ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి, ఏం టెన్షన్ పడకండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒకటే, చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు. ఏమండి నాకు ఏలినాటి శని వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని ఎవరికి వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు. ఎందుకంటే ఏ గ్రంథంలో అది లేదు. కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి. చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఒక 5-10 నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి. విష్ణువునా, అమ్మవారినా, శివుడినా, గణపతిని, ఎవరిని చేసుకున్నా పర్లేదు. అలాగే మరొకటి ఏంటంటే, దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి, గోశాలకు వెళ్ళండి. వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన, పితృదేవతలకు అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడం, లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం, లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం. ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, వేపతో చేసినట్టు, వేప చిగురు, వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం. కాబట్టి ఆ రోజు చక్కగా మనకి నలుగు పెట్టుకొని, నూనె రాసుకొని, నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి, ఉదయమే ఇంట్లో దీపారాధన, దైవారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు, నేను ఈ రోజు నుంచి ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను, ఖచ్చితంగా నేను దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే, అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే.